నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భారీ కేక్లను కట్ చేసి ఆనందోత్సాహాల నడుమ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు. రేణిగుంట వారపు సంతలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. దేశ ఐక్యతకు పాటుపడడమే నేతాజీకి నిజమైన నివాళి, ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్చల్, ఘీంకారాలతో భయాందోళనలకు గురైన భక్తులు, ఏనుగుల గుంపును అడవిలోకి పంపిన సిబ్బంది. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. తిరుపతి నగరంలోని జీవకోన ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ అన్నా అనితా యాదవ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, దంపూరి భాస్కర్ యాదవ్, బీజే కృష్ణ యాదవ్, ఆనంద్ యాదవ్, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి అన్ని సెంటర్స్లో, ముఖ్యంగా అలిపిరి పాదాల వద్ద, ఎన్టీఆర్ సర్కిల్, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ, రోయ్ హాస్పిటల్, అన్ని కార్యక్రమాలు అన్నదానం కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, కేక్ కటింగ్ కానీ అన్నీ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. సత్యనారాయణపురంలో కార్పొరేటర్ అనిత గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జు, యూనిట్, అదేవిధంగా ఎమ్మెల్యే, శాసనసభ్యులు, పార్లమెంట్ అధ్యక్షులు, కూటమి నేతలందరితో సమన్వయంగా అనిత గారు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంతోపాటు కేక్ కటింగ్ అని. ఈరోజు ఒకటే, యువతంతా ఒకటే ఆలోచన ఉన్నారు. లోకేష్ గారు మన భవిష్యత్తు. లోకేష్ గారు ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటున్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వచ్చారు, సమూలమైన సంస్కరణలు తీసుకొని వచ్చారు, రోడ్లు వేశారు, లైట్లు వేశారు. మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్నాక విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొని రావడంతో పాటు కరికులంని రీవ్యాంప్ చేస్తున్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు గడ్డగట్టే చలిలో కూడా ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకొని రావాలని దావోస్లో పర్యటిస్తున్నారు. ఆయనకి మా అభినందనలు, శుభాభినందనలు. మా కోసం మీరున్నారు, మీకోసం మేము ఉన్నాం. స్వామివారి ఆశీర్వాదం మీకు మెండుగా ఉంది. ఈ రాష్ట్రాన్ని పాలించాల్సిన వ్యక్తి, రాష్ట్రానికి ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి యువతంతా కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి నాయకుడికి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుపతి ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. లోకేష్ అన్నగారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి తిరుపతిలో. ఒక్క దగ్గర కాదండి, చాలా ప్లేసెస్లో జరిగాయి. రవినాయుడు అన్నగారు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు కానీ, నరసింహ యాదవ్ గారు, ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, నారా లోకేష్ గారి బర్త్డే ఒక పండుగ వాతావరణంలో ఉంది. ముందు అన్న పాలనలో మరింత అభివృద్ధి చెందుతుంది, యువతను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ 10,000 మందితో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు. తిరుపతి వివేకానంద కేంద్రం, ఎస్వి యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో, వివేకానంద కన్యాకుమారి ఆధ్వర్యంలో 10,000 మందితో సూర్య నమస్కార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాప్ చైర్మన్ రవినాయుడు, స్వామిని రమ్యానంద భారతి, తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి తదితరులు హాజరయ్యారు. సూర్య నమస్కార కార్యక్రమాన్ని వివేకానంద అకాడమీ తిరుపతి వారు బ్రహ్మాండంగా నిర్వహించారు. ఇంతమంది విద్యార్థులు ఒకేసారి వాళ్ళ ఆసనాలతో సూర్యుని నమస్కారం చేసుకోవడం, యోగా యొక్క ఆవశ్యకతను, ఆధ్యాత్మిక చింతనను, విద్యార్థులు యోగా ద్వారా వాళ్ళ మానసిక, శారీరక ఉల్లాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా యొక్క ఆవశ్యకతను కూడా ఈరోజు హనుమంతరావు గారు, అదేవిధంగా చాలామంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి యోగా యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. ఈరోజు ఇంతమంది 7,000 మంది పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం, ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఇది అన్ని జిల్లాల్లో దీన్ని ఉదాహరణగా తీసుకొని సూర్య నమస్కార కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పి
నిర్వాహకులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. గురువారం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగులు హల్చల్ చేశాయి. ఘాట్ రోడ్డుకు ఆనుకుని ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం నుండి ఏనుగుల గుంపు ఆర్చ్ వద్దకు రావడమే కాక ఘీంకారాలు చేశాయి. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అటవీ శాఖ అధికారులు ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకుని కాసేపు వాహనాలు నిలిపివేశారు. అనంతరం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును అడవిలోకి తోలేందుకు ప్రయత్నించారు సిబ్బంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ ఫౌండేషన్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఉదయం కాటన్ మిల్ వద్ద గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నేతాజీ సుభాష్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్ అజీం బాషా మాట్లాడుతూ ఆనాడు సుభాష్ చంద్రబోస్ దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారని, ఆయన త్యాగం నేటి యువతరానికి ఆదర్శమని తెలిపారు. చిన్నతనంలోనే ఐసీఎస్, నేటి ఐఏఎస్ ఉత్తీర్ణత సాధించినప్పటికీ దేశం కోసం దాన్ని పక్కనబెట్టి నిలబడ్డారని కొనియాడారు. 10 ఏళ్లకు పైగా జైలు జీవితం గడపడమే కాక విదేశాల్లో సైన్యాన్ని నిర్మించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చడం కోసం సాయుధ తిరుగుబాటుకు పూనుకున్నారని తెలిపారు. ఆనాటి రోజుల్లోనే దేశ స్వాతంత్ర్యం కోసం పత్రికను, రేడియోను నడిపిన మహాయోధుడు సుభాష్ అని కొనియాడారు. నేటి పాలకులు దేశాన్ని మతోన్మాద చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్, ఎన్ మాధవకృష్ణ, బుజ్జి, చిన్న, నరేంద్ర, రాధాకృష్ణ, జన విజ్ఞాన వేదిక నాయకులు మహమ్మద్ రఫీ, ఓ వెంకటరమణ, కుప్పస్వామి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కాదు, దేశం కోసం నిలబడి సుభాష్ చంద్రబోస్ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయన స్వాతంత్రం కోసం 10 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. కానీ ఈరోజు నాయకులు దేశాన్ని తినేసి జైల్లో ఉంటున్నారు. దేశాన్ని మొత్తం సంపద చేసుకొని జైల్లో ఉంటున్నారు. కేసులు పెట్టుకొని ఈరోజు బయట తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ యొక్క దేశం నేతలు ఈరోజు అట్లా తినేసిన వాళ్ళకి మద్దతు జరిగే పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అదాని లాంటి వాళ్ళకి ఈరోజు ప్రోత్సహిస్తున్నారు. అయ్యా, ఒక్కసారి సుభాష్ చంద్రబోస్ ఫోటోకి పూలమాల వేసేది కాదు, ఆయన ఆశయాలను చూడండి మీరు. ఆ రోజు ఆయన సర్వత్యాగం చేసి ఇంట్లో కూడా తెలియకుండా విదేశాలకు పోయి ఒక గొప్ప ఆర్మీని నిర్మించి ఎంతో సాహస కృత్యంగా దేశం కోసం ప్రాణం పోతుంది, ప్రాణాలు సరిహద్దు దగ్గరకు వచ్చినా లెక్క చేయకుండా నిలబడ్డాడు కదా. ఈరోజు ఏమిటి ఈ దేశంలో జరుగుతూ ఉండేది? ఒకవైపేమో మత శిచ్చు రేపి రాజకీయ లబ్ధి పొందని చూస్తారా? ఒకవైపు మూఢనమ్మకాలు పెంచి ఆ రకంగా రాజకీయంగా లబ్ధి పొందని చూస్తారా? రెండో వైపేమో మహిళల్ని ఆ రోజు సనాతన భావాలు తీసుకొచ్చి వాళ్ళని భర్త చనిపోతే వాళ్ళని కూడా తీసుకుని దగ్ధం చేసేటట్టు చేస్తారా? ఇటువంటి దుర్మార్గాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మనందరం కూడా ప్రతిని తీసుకోవాలి. బ్రిటిష్ పాలకులను తరిమేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆడికి సుభాష్ చంద్రబోసు పోరాటము ఆయన పూర్తి ఆడికి విఫలమవుతుంది అనేది కరెక్ట్ కాదు. స్వతంత్ర భారతదేశంలో అప్పటి స్వాతంత్రానికి మునుపు ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి. దోపిడీకి వివిధ రకాలైనటువంటి రూపులు మార్చుకుని నయా పెట్టుబడిదారి విధానంతో సామ్రాజ్యవాదం కొత్త పుంతలు వస్తూ ఉంది. దీనికి పరిష్కారంగా దీనికి పరిష్కారంగా సామ్యవాద శక్తులు ఐక్యం కావాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి. అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన చూపినటువంటి అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘం ఏబీఆర్ఎస్ఎం, భారతీయ భాషా సమితి మరియు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్తంగా 2 రోజుల జాతీయ సదస్సుకు సంబంధించి గురువారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సెమినార్ బ్రోచర్ను విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి, ఏబీఆర్ఎస్ఎం జాతీయ సహ సంఘటన కార్యదర్శి గంటా లక్ష్మణ్లు ఆవిష్కరించారు. శుక్రవారం నుండి 2 రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ సదస్సులో తిరుపతిలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఐఐటి, ఐజర్ డైరెక్టర్లు, అలాగే విద్యావేత్తలందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ, సెమినార్ కన్వీనర్ డాక్టర్ బుల్టీదాస్, కో కన్వీనర్ డాక్టర్ కనపాల కుమార్, ఏబీఆర్ఎస్ఎం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వైవి రామిరెడ్డి, ప్రొఫెసర్ గణపతి భట్, ప్రొఫెసర్ సత్యనారాయణాచార్య, డాక్టర్ చందూలాల్, ప్రొఫెసర్ రమేష్, ప్రొఫెసర్ రాజశేఖర్, డాక్టర్ బలిచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద మాజీ సర్పంచ్, టీడీపీ నాయకురాలు మమత ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు.
అనంతరం 1000 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మమత మీడియాతో మాట్లాడారు. ఉపాధి కల్పించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి పరిశ్రమల వెల్లువ, పెట్టుబడుల వెల్లువ వచ్చింది అంటే దానికి ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడుస్తున్న నారా లోకేష్ గారు. వారి తాతగారైన ఎన్టీ రామారావు గారికి ఉన్న అకుంఠిత దీక్ష, దృఢ సంకల్పం, నిజాయితీనే కాకుండా వారి నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రాజకీయ చతురత కూడా కలగలుపుకున్నారు. అదేవిధంగా వారి తల్లిగారైన భువనమ్మ గారి నుంచి ఎంతో ఉన్నతమైన సంస్కారము, ఉన్నతమైన విలువలు నేర్చుకున్నారు ఆయన. అటువంటి నాయకుని లీడర్షిప్లో ఇంకా ఎంతో పురోగమనం చెందుతుంది మన రాష్ట్రము. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకందరికీ తెలిసిందే, ఆయనకి సంబంధించి ఇప్పుడు గూగుల్ క్లౌడ్స్, అదేవిధంగా TCS లాంటి సంస్థలు నారా లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ పెట్టుబడులు కూడా అనౌన్స్ చేయటం జరిగింది మన రాష్ట్రానికి. ఇది కాకుండా నేను సొంతంగా నా ఉదాహరణ చెప్తాను. ఒక చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ చెన్నై పెరంబూరులో 64 ఎకరాల్లో కడుతున్నారు. ఆ కంపెనీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది పోయిన నెల. ఒకటే అడిగారు వాళ్ళు, ఒక 100 ఎకరాల అమరావతిలో ఏషియాలోనే పెద్ద షాపింగ్ మాల్ కడతాం మేము, 5,000 నుంచి 6,000 కోట్లు పెట్టుబడి పెట్టేదానికి మేము సంసిద్ధులుగా ఉన్నామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఒకసారి నారా లోకేష్ గారిని కలిసి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మేము ప్రపోజల్ సబ్మిట్ చేసి ప్రొసీడ్ అవుతామని చెప్పింది. అంత పెద్ద కంపెనీ ఆ విధంగా ఏషియాలోనే పెద్ద షాపింగ్ మాల్ కట్టేదానికి ప్రిపేర్ అయ్యారు అంటే అది కేవలము మన గవర్నమెంట్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, కూటమి ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం అని ఖచ్చితంగా చెప్పచ్చు. లోకేష్ గారు మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కూడా. ఇప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే గొప్ప దేశంగా చేయడంలో నారా చంద్రబాబు నాయుడిని మించి అంత తెలివితేటలు ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు. అది ఎవరైనా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఆయన లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆయన చేసిన పాదయాత్రలో ఆయనతో పాటు 1 నెల రోజులు ఆయనతోనే ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అప్పుడు చూశాను ఆయన్ని, ఆయన స్కిల్స్, ఆయన ఆలోచనలు, యువతకి ఏం చేయాలా, యువతను ఎలా ప్రోత్సహించాలా, మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక ఎంతమంది యువత బాధపడుతున్నారు ఆయన ప్రతి నిమిషం ఆలోచిస్తూ వాళ్ళకేం చేయాలా, వాళ్ళని ఎంత వృద్ధిలోకి తీసుకురావాలా. పూర్ జనాలు అంటే లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న జనాలు కూడా అప్పర్ మిడిల్ క్లాస్ కన్నా కనీసం తేవడం కోసం ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అని ఆయన ఆలోచన విధానం మాకైతే ఆశ్చర్యంగా ఉండేది. ఇంతగా ఆలోచిస్తున్నాడు, ఇటువంటి నాయకుడు మాకు ముఖ్యమంత్రి అయితే ఎంత బాగుంటుందని అనుకోని రోజు లేదు. నేను ఒకటే కాదు, మాతో ఉన్న వాళ్ళందరూ అట్లే అనుకున్నాం. మాజీ సర్పంచ్ గారైనటువంటి మమతా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో నాడు నేడు చూసుకుంటే, నాడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆనాడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా కార్యకర్తలని, నాయకులని ఇబ్బంది పెట్టడమే కాకుండా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీద టార్గెట్ చేసి అవహేళన చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయితే లోకేష్ బాబు గారు నేనుండాను కార్యకర్తలకు అండగా అని ఒక రెడ్ బుక్ని ఓపెన్ చేసి వాళ్ళు చేసిన కార్యక్రమాలంతా కూడా నోట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా గంగవరపు కోటేశ్వరమ్మ నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైకాపా నాయకురాలు గంగవరపు కోటేశ్వరమ్మను తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిని గంగవరపు కోటేశ్వరమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకముంచి బాధ్యతను అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తనకు పదవి రావడానికి సహకరించిన భూమన కరుణాకర్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి భవన్లో జరిగే అవార్డు సత్కార కార్యక్రమానికి తిరుపతికి చెందిన డాక్టర్ మంగు హనుమంతరావుకు ఆహ్వానం అందింది. జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాదిలాగే దేశంలో అత్యంత ప్రతిభావంతులు, విద్యావేత్తలు, వైద్య ప్రముఖులకు ఢిల్లీలోని భారత రాష్ట్రపతి భవన్లో సత్కరించడంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశం నుంచి డాక్టర్ మంగు హనుమంతరావును ఆహ్వానిస్తూ లేఖను పంపారు.
ప్రస్తుతం ఈయన అపర ధన్వంతరిగా పేరు పొందిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మధురై డైరెక్టర్గా పనిచేస్తున్నారు. తిరుపతికి చెందిన డాక్టర్ హనుమంతరావు వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు వైద్య కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. మణిపాల్ కస్తూరిబా వైద్య కళాశాల అనస్థీషియా విభాగంలో అనస్థీషియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 30 సంవత్సరాల పాటు తిరుపతి స్విమ్స్లో సేవలందించారు. గతంలో తిరుపతి స్విమ్స్ డీమ్డ్ యూనివర్సిటీ డీన్గా ఇన్ఛార్జ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్ హనుమంతరావు వైద్య వృత్తిలో విశేషమైన పరిశోధనల ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ వైద్య విజ్ఞాన పత్రికలలో 100కు పైగా ప్రచురణలు పొందిన అరుదైన వైద్యులుగా గుర్తింపు పొంది పేరుగాంచారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించే అవార్డు సత్కార కార్యక్రమానికి డాక్టర్ హనుమంతరావు ఎంపిక పట్ల సహచర వైద్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి వారి ఆలయాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. గుడిమల్లం పరశురామేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం అందజేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు గుడిమల్లం ఆలయ ప్రాముఖ్యత, క్షేత్ర మహాత్మ్యం గురించి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి వారి ఆలయం అతి పురాతన ఆలయమని, ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడం వల్ల పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని, ఆలయ విశిష్టత గురించి ఇంకా ప్రాచుర్యం పెరుగుతుందని అన్నారు. రాబోయే మహాశివరాత్రికి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయం మరియు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ అనేక పరిశ్రమలను తీసుకువచ్చారన్నారు. ఈ జన్మదిన కానుకగా నారా లోకేష్ కళను నిజం చేస్తూ ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో విద్యార్థులను కార్పొరేట్ చదువులకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. శ్రీకాళహస్తిలోని 7 హాస్టళ్లకు గాను 4 హాస్టళ్లను పునర్నిర్మించి విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో శ్రీకాళహస్తి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు, సుబ్బయ్య, కంటా రమేష్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు. తండ్రికి తగ్గ తన్యుడిలాగా నేను కూడా పార్టీ కోసం ఉంటాను. పార్టీ కోసమే అహర్నిశలు పనిచేస్తాను, కృషి చేస్తాను, ముందుంటానని చెప్పి ఈరోజు దావోస్లో కూడా ఆయన తెచ్చిన కంపెనీస్ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్. నిజంగానే వన్స్ మోర్ ఐఎమ్ విషింగ్ యూ లోకేష్ అన్న వెరీ 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 హ్యాపీ బర్త్డే. అండ్
మీకు ఒక చిరు కానుక నా తరపు నుంచి ఏంటంటే, మీ కళ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అందరూ కూడా, ఎస్సీ ఎస్టీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి అట్మాస్ఫియర్ లో చదువుకోవాలా. వాళ్ళందరూ కూడా అందరు కార్పొరేట్ స్కూల్స్ తో పాటు, కార్పొరేట్ హాస్పిటల్ తో పాటు అదే లెవెల్లో ఉండాలా అని చెప్పి నీ కోరిక నేను నెరవేరుస్తున్నా. మన దగ్గర 7 హాస్టల్ ఉన్నాయి. దాంట్లో 4 హాస్టల్ రెడీ అయినాయి. నిన్న ఒక హాస్టల్ రెడీ చేసి కలెక్టర్ గారితో ఓపెన్ చేసాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రోల్ మోడల్ హాస్టల్ ఇన్ ఎంటైర్ ఏపీ. గర్వంగా ఉంది నాకు. ఇది ఇంతే కాదు, వచ్చే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల, లోకేష్ అన్న గారి ఆశీస్సుల వల్ల నాకు ఈ టికెట్ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే రోజుల్లో కాళహస్తి రూపురేఖలు మార్చబోతున్నాం, కంపెనీలు తేబోతున్నాం, ఉద్యోగాలు తేబోతున్నాం. లోకల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చి రైతులు కూడా సత్యసామలంగా ఉండేటట్టు, అన్ని రంగాల్లో బీసీలు, ఎస్సీలు, మైనారిటీసు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా పెరిగేటట్టు, ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇల్లు ఉండేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, మళ్ళా కూడా నారా లోకేష్ గారికి మెనీ 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 హ్యాపీ బర్త్డే అన్న. గాడ్ బ్లెస్. శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ఉన్నత మున్సిపల్ పాఠశాలలో స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా యువజన విభాగం చైర్మన్ అజారుద్దీన్, స్కౌట్ విద్యార్థిని షబరీన్ మాట్లాడుతూ నేతాజీ దేశభక్తి, ధైర్యం, స్వాతంత్ర సాధన కోసం చేసిన పోరాటం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. సుభాష్ చంద్రబోస్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, అధ్యాపకులు, పార్వతి తదితరులు పాల్గొన్నారు. Good morning everyone, respected to principal, teachers and my dear friends. Today topic Subhash Chandra Bose. Speak a few words about Subhash Chandra Bose. My name is S.K. Shabrin. Subhash Chandra Bose was a great son of Mother India. He was a great India freedom fighter. He was born on 23rd January 1897 at Culture in Odisha. He is popular known as Netaji, British ruler. He joined Indian National Congress and formed Indian National Army to fight against the British. He played an important role in the India freedom struggle. He died on 18 August 1945 in a plane crash. He crashed his life. Thank you all. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జి రమేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ హై స్కూల్ బాబా గ్రామంలో సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని ఘనంగా చేయడం జరిగినది. సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాల కోసం ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్ విద్యార్థులకు, గైడ్ విద్యార్థులకు ప్రత్యేక సుభాష్ చంద్రబోస్ గారి చేసినటువంటి సంఘ సేవా కార్యక్రమం ప్రతి ఒక్కటి విద్యార్థులకు వివరించడం జరిగినది. ఆయనకు వచ్చినటువంటి అశోక్ మెడల్ ఇలాంటి ఎన్నో గొప్ప మెడల్స్ మన గౌరవ పెద్దవాళ్ళ చేత వాళ్ళు తీసుకున్నారు. అలాగ ప్రతి ఒక్క స్టూడెంట్ తీసుకోవాలని కోరారు. సుభాష్ చంద్రబోస్ గారి ఆశయ సేవకు ప్రతి ఒక్కరు సుభాష్ చంద్రబోస్ లాగా మంచి పేరు తెచ్చుకోవాలని తెలియజేయడమైనది. తిరుచానూరులో ఐటీ శాఖ మంత్రి, టీడీపీ యువ నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ శాఖ మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో తిరుచానూరు నవజీవన్ అంధుల పాఠశాలలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను టీడీపీ తిరుపతి రూరల్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, టీడీపీ తిరుచానూరు గ్రామాధ్యక్షులు కిషోర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి పరస్పరం తినిపించుకుని నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నవజీవన్ అంధుల పాఠశాలలో గల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనల మేరకు ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థుల మధ్య నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీల మేరకు చంద్రగిరి నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో చంద్రగిరి నియోజకవర్గం నారా లోకేష్ మార్గదర్శకత్వంలో, పులివర్తి నాని నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి అమ్మినేని మధు,
తిరుపతి మండల తెలుగు యువత అధ్యక్షుడు సురేంద్ర, జిల్లా తెలుగు యువత హరిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలో గురువారం తిరుచానూరు పంచాయతీ కార్యక్రమంలో నిర్వహించారు. తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కె వెంకటరత్నం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలోని అవసరాల నిమిత్తం అభివృద్ధి పనులు చేయడానికి 2025-26 సంవత్సరానికి ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పనులను చేపట్టడానికి వీలుంటుందని, అలాగే విద్య, వైద్య, అంగన్వాడీ, ఐసిడిఎస్ తదితర శాఖల నుండి వారి శాఖల్లో కావాల్సిన అభివృద్ధి పనులను కూడా గ్రామ సభలో చర్చించమని అన్నారు. వారి పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపడతామని తెలియజేశారు. అలాగే గ్రామ పంచాయతీలో తయారు చేసిన అభివృద్ధి పనులను గ్రామ సభలో ప్రజలందరికీ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు యశోద, ప్రాదేశిక సభ్యులు శివశంకర్, చంద్రశేఖర్, వార్డు మెంబర్లు మునీంద్ర, చంద్రశేఖర్, యోగానంద, జయలక్ష్మి, మునిరత్నం రెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. నేతాజీ దేశభక్తి, ధైర్యం, స్వాతంత్ర సాధన కోసం చేసిన పోరాటం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని, మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేష్ బాబు, సహాయ కమిషనర్ చింతలపూడి పార్వతి, స్కౌట్ మాస్టర్ యోగానంద్, హెడ్ మాస్టర్ జ్ఞానప్ప, లీడర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. Subhash Chandra Bose was a great son of Mother India. He was a great India freedom fighter. He was born on 23rd January 1897 at Culture in Odisha. He is popular known as Netaji, British ruler. He joined Indian National Congress and formed Indian National Army to fight against the British. He played an important role in the India freedom struggle. He died on 18 August 1945 in a plane crash. He crashed his life. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని 8వ వార్డులో ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బయ్య ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గుమ్మడిపూడి దశరథాచారి పాల్గొని కేక్ కట్ చేసి తెలుగుదేశం నాయకులకు తినిపించి యువ నాయకులు మంత్రి నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి చేస్తున్న సేవల గురించి, పథకాల గురించి ప్రస్తావించారు. నేడు విద్యార్థులకు పౌష్టికమైన భోజనం పాఠశాలలో అందజేసే విధంగా డొక్కా సీతమ్మ పేరిట విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన బాటలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పయనిస్తూ విద్యార్థుల వసతి గృహాలను పరిశీలిస్తూ వారికి భోజన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలను తన సొంత నిధులతో పునరుద్ధరిస్తున్నారని, విద్యార్థులకు ఎనలేని సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. కార్యకర్తల యొక్క బాగోగులు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కార్యకర్తల అభివృద్ధి కోసము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలంటూ కూడా ఏర్పాటు చేస్తూ ఈ సభ్యత్వ నమోదులో కూడా 1 కోటి సభ్యత్వాలు పైన అయ్యే విధంగా కూడా అందరి కార్యకర్తలను కూడా ఎంకరేజ్ చేస్తూ అనేకమైనటువంటి ప్రోగ్రాంలంతా కూడా యువత అభివృద్ధి కోసము తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఇంకా ఎన్నెన్నో జన్మదినాలు జరుపుకుంటూ ఆయన ఆయురారోగ్యాలు అదేవిధంగా కాళహస్తీశ్వరిని, అదేవిధంగా కాణిపాక వినాయక స్వామి, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఆయనకి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉండాలని
వారు ఇంకా దినదినాభివృద్ధి జరగాలని మరెన్నో జన్మదినాలు జరుపుకోవాల్సిందిగా మా యొక్క 8వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆశీర్వాదంతో ఇంకా కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలోని పెద్ద మసీదు వీధిలో ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ యువత ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్ మరియు రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ పాల్గొని కేక్ కట్ చేసి యువతకు తినిపించారు. మంత్రి నారా లోకేష్ కు యువతతో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించి పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువస్తున్నారని, మైనారిటీ విద్యార్థుల సంక్షేమానికి విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తూ మైనారిటీల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఉర్దూ పాఠశాలలను మెరుగుపరుస్తూ ఉర్దూ విద్యను మైనారిటీల చిన్నారులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు దక్కుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ పట్టణాధ్యక్షులు షఫీ, నూర్ మీర్జావలి, ఆజాద్, జానా అహ్మద్ బాషా, జిమ్లేషా, తహలీల్, మీర్జా శ్రీనివాసులు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. సుఖ సంతోషాలతో ఉండాలని, అల్లా దీవెనలతో చల్లగా ఉండాలని వీళ్ళు దువా చేసి ఈరోజు నారా లోకేష్ బాబు గారి బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు గారు హాజరవడం, ఆయన చేతుల మీదుగా కేక్ కటింగ్, ఫ్రూట్స్ పంచడం, అదే మాదిరిగా రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహకులు షాకీర్ అలీ పాల్గొనడం, ఫ్రూట్స్ పంచడం, అదే మాదిరిగా మైనార్టీ అధ్యక్షులు షఫీ గారు, మీర్జా గారు తదితర మైనారిటీ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అందరూ సుఖ సంతోషం అందరూ ఘనంగా ఈ నారా లోకేష్ గారి బర్త్డేని జరపడం చాలా సంతోషం. శ్రీకాళహస్తి నియోజకవర్గం నభూతో నభవిష్యతి అన్న విధంగా అభివృద్ధి చేస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంటలో ప్రతి శనివారం నిర్వహించే వారపు సంతలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం సాయంత్రం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే వ్యాపారస్తులకు, అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాట్లలో భాగంగా నీటి బోరును, మరుగుదొడ్ల నిర్మాణాలు, షెడ్యూల్ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 5 సంవత్సరాలు లైట్ ఇల్లు వచ్చినాయా, ఈరోజు బ్రహ్మాండంగా మీ ఇంటికి లైట్ ఉంది. క్లీనింగ్, శానిటైజేషన్, మొన్న కూడా గ్రంథ కూడా వేసాక మన ఏం కాలనీలు అవి 3 బిస్మిల్లా నగర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ, అట్లనే ఇంకోటి కూడా ఉంది. మన ఎక్కువ నీళ్ళు వస్తుంది వివేకానంద కాలనీ. ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి వచ్చిన వెంటనే పందులు, చెత్త, కంపు అన్నీ తీసాం. ఈరోజు మార్కెట్కి నేను వచ్చి మొన్న ఎన్నో లేదు 3 రోజులు ఇద్దాం వచ్చినాం. వచ్చి బ్రాహ్మీ చేశా. తొందరగా వచ్చి కొబ్బరికాయ కొడతాం, మార్కెట్ రెడీ చేస్తాం, బ్యూటిఫుల్ మార్కెట్ చేస్తాం. ఇక్కడ ఇంత ముందరలా కాకుండా శనివారం మార్కెట్ కాకుండా ప్రతిరోజు మార్కెట్ ఉండేటట్టు, ఎవ్రీ డే మార్కెట్ ఉండేటట్టు వాళ్ళకి పెడతాం. వాళ్ళకి షాప్స్ ఇస్తాం. ఆ షాప్స్లో నుంచి కూడా రెంటల్ తీసుకొని రెంట్ ద్వారా ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అట్టనే బాత్రూములు కూడా ఇంత పెద్దదానికి 2 బాత్రూమ్లు ఉన్నాయంట. ఇప్పుడే చెప్పాను, అది వర్కింగ్ కూడా లేవు. ఇప్పుడే చెప్పాను, లేడీస్ బాత్రూమ్ ఒక 4, మెన్స్ బాత్రూమ్ ఒక 3 కట్టమని చెప్పాం. అది కూడా చేస్తాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, పుష్పనాథన్, పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా, ఎంపీడీఓ చిరంజీవి, ఎంఆర్ఓ సురేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి దర్శించుకున్నారు. వీరికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ప్రజలందరికీ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేడారం సుబ్రహ్మణ్యం రెడ్డి, గరికపాటి రమేష్ బాబు, చంద్రప్ప, కండ్రిగ ఉమ తదితరులు పాల్గొన్నారు. పార్వతీదేవి कालाहस्तेश्वर सभी को सम्मति देना, राष्ट्र को भला करना, राष्ट्र उन्नति के साथ सभी को उन्नति होना, हम प्रार्थना करेंगे। मोदी जी को और ताकत देना, भारत को विश्वगुरु बनाने के लिए सभी को एकजुट होकर के काम करवाना, वही निवेदन है।
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి చిత్తూరు ఎమ్మెల్యే నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. నేడు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నారా లోకేష్కు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి వార్ల ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. తాత నందమూరి తారక రామారావు, తండ్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో మూడో తరంలో కూడా మంచి నాయకుడిగా ఉంటూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, జిల్లా పార్టీ అధ్యక్షులు రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, కోదండ యాదవ్, మోహన్ రాజ్, సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అన్నదానాలు, పలు సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు. నారా లోకేష్ గారి జన్మదినోత్సవం ఆయన ఇవాళ దావాస్ పర్యటనలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు నిరుద్యోగులకి 20 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. కాబట్టి అధికారంలోకి వచ్చి మొట్టమొదటి బర్త్డే అయినను ప్రజలకి మనం మాటిచ్చిన ప్రకారం ప్రజల కోసం పని చేయాలనే అంకిత భావంతో ఇవాళ విదేశాల్లో ఉంటూ అనేక సందర్భాల్లో ఈ రోజు పొద్దునే దేవాలయాల్లో కావచ్చు, ఎక్కడికక్కడ కేకులు కట్ చేసి వారికి జన్మదినోత్సవాన్ని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి, చాలా శ్రీ మంజునాథుడిని మేము ఒకటే కోరుకుంటాం. 2 నూరేళ్లు ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని కట్టబెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థానంలో వారి తాతగారైనా తండ్రి గారైనా ఇన్స్పిరేషన్ తో మూడో తరంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఖ్యాతి పొందాలని భగవంతుడు కోరుకుంటూ నారా లోకేష్ గారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అట్టహాసంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ విఘ్ననాయకునికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి చెంత నారా లోకేష్ పేరు మీదుగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం భారీగా కొబ్బరికాయలు కొట్టి గణపయ్యకు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కాణిపాకంలో సర్కిల్ వద్ద భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సాహాల నడుమ పరస్పరం కేక్ తినిపించుకుంటూ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం నారా లోకేష్ జన్మదినం సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 20 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, బాధిత కుటుంబాలు గోవర్ధన్ నాయుడు, డి హేమాద్రి, వెంకటరమణ నాయుడు, గోవిందస్వామి, సాయి, గాయత్రి, సుశీల, శర్మిష్ట తదితరులకు అందజేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన ఈరోజు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5 మండలాల్లో సేవా కార్యక్రమాలతో పాటుగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు వారి పేరున అభిషేకం చేయడం జరిగింది. వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి సేవ చేసే శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక ప్రత్యేకత కలిగింది. 1 కోటి మంది సభ్యత్వాలు కలిగినటువంటి ఈ పార్టీలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా గౌరవ నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకత్వం చేపట్టిన నాటి నుంచి ఒక విభిన్నమైనటువంటి రీతిలో కార్యకర్తల సంక్షేమం గురించి, కార్యకర్తల బాగోగుల గురించి పట్టించుకుంటున్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఇంత గొప్పగా పట్టించుకుంటుందంటే అది కనపడదు ఎక్కడ. ఒక్క తెలుగుదేశం పార్టీ, ఒక్క నారా లోకేష్ బాబు గారు మాత్రమే ఆ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
ఆయన 10 ఏళ్లకు ముందే పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి ఏ కుటుంబానికి కష్టం వచ్చినా ఆ నిధి నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకునే సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కుటుంబం ఏ విధంగా అయితే ధైర్యంగా చొక్కా ఎగరేసుకొని నేను తెలుగుదేశం కార్యకర్తను చెప్పుకునే విధంగా వారికి అండగా ఉంటారో, అదే సమయంలో ఇంటిలో ఏ కష్టం వచ్చినా గుండె మీద నిబ్బరంగా బ్రతకడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భారీ కేక్లను కట్ చేసి ఆనందోత్సాహాల నడుమ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు. రేణిగుంట వారపు సంతలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. దేశ ఐక్యతకు పాటుపడడమే నేతాజీకి నిజమైన నివాళి, ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్చల్, ధింకారాలతో భయాందోళనలకు గురైన భక్తులు, ఏనుగుల గుంపును అడవిలోకి పంపిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.